భాస్కర్ రెడ్డికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. పోక్సో చట్టం కింద తనపై పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలని చెవిరెడ్డి వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. పిటిషనర్ కు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. క్వాష్ పిటిషన్లో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, పోక్సో చట్టం కింద తనపై తిరుపతిలో పోలీసులు పెట్టిన కేసును కొట్టివేయాలి అని చెప్పి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్ పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ విచారణ సందర్భంగా చెవిరెడ్డికి హైకోర్టులో చొక్కెదురైంది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలి అని చెప్పి పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. అయితే పిటిషనర్ కు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలి అని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి ఈ మేరకు అని చెప్పి పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు. అయితే క్రాస్ పిటిషన్ లో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేము అని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కూడా హైకోర్టు నిరాకరించింది. అయితే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి అందువలన తమకు మధ్యంతర రక్షణ కల్పించాలి అని చెప్పి కూడా పిటిషనర్ తరపు న్యాయవాది మళ్లీ వాదించారు. సహజంగా క్వాష్ పిటిషన్ లో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేము, దీనిపై మీరు కావాలి అంటే విడిగా పిటిషన్ వేసుకోవాలి అని చెప్పి కూడా హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయనకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకుండానే హైకోర్టు పిటిషన్ పై విచారణ ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసి దీనిపై కౌంటర్ దాఖలు చేయాలి అని చెప్పి తిరుపతి పోలీసుల్ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు.